ఇలా ఈ ఫంక్షన్కి రావడం చాలా ఆనందంగా ఉంది. నమస్తే. చాలా తమ్ముడు. యాక్చువల్లీ ఫంక్షన్ అంటే ఏదో ఫార్మల్గా రావాలి, కానీ ఇది నాకు ఫ్యామిలీ ఫంక్షన్ లాంటిది. అది కేవలం వైష్ణవ్ నా తమ్ముడని కాదు, బాపి ఇంకా ప్రసాద్ గారు నాకు ఫ్యామిలీ లాగా. నాతో చాలా సినిమాలు చేశారు అండ్ చేస్తున్నారు. అండ్ వెరీ హ్యాపీ టు బీ హియర్ బాపి అండ్ ప్రసాద్ గారు. అండ్ ద టూ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. వాళ్ళు ఏ సినిమాని ఏదో జస్ట్ డబ్బుల కోసం కాకుండా ప్యాషన్తో కొత్త సినిమా ఇవ్వాలని ఎప్పుడు ప్రయత్నిస్తూ ఉంటారు. అండ్ 25 years నుంచి చేస్తున్నారు సినిమాలు. 25 years. చిరంజీవి గారితో ఒకరితో మిస్ అయిందని చెప్తున్నారు. సోన్ చిరంజీవి గారితో మీరు సినిమా చేయాలి అంకుల్. బాబాయ్తో చేశారు, నాతో, బన్నీ అన్నతో, చరణంతో, తేజ్తో, వైష్ణవ్తో. ఇప్పుడు వైష్ణవ్తో చేసే రంగరంగ వైభవంగా కూడా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను మీ ఇద్దరికి. అండ్ టు గిరీష్ అయ్య, డెబ్యూ డైరెక్టర్, తనతో కూర్చుని 2-3 సార్లు కాన్వర్సేషన్ చేసే అవకాశం నాకు దొరికింది. అండ్ కొత్త డైరెక్టరే కానీ హీఈస్ వెరీ సౌండ్. తనకి ఏం చేయాలన్న దాని మీద క్లారిటీ చాలా ఫుల్గా ఉంది. అండ్ ఇందాక మాట్లాడడం చూస్తే కూడా కొత్త డైరెక్టర్లో అనిపించలేదు, టకటకా అని మాట్లాడుతూ ఉన్నాడు. అండ్ గిరీష్ అయ్య, నేను చూసిన విజువల్స్ వరకు ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్ అండ్ రియల్ లైక్ ఇట్. నువ్వు చాలా పెద్ద డైరెక్టర్ అవుతావని మనసారా కోరుకుంటున్నాను. అండ్ ఏ లవ్ స్టోరీకైనా మ్యూజిక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సినిమాకి అమేజింగ్ ఆడియో ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్కి బిగ్ కంగ్రాట్స్ అండ్ ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్ ఫర్ ద ఫిల్మ్. అండ్ లవ్ స్టోరీకి విజువల్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ట్రైలర్ టీజర్ చూస్తుంటే చాలా ఫ్రెష్గా, చాలా కొత్తగా అనిపించాయి. అండ్ థ్యాంక్స్ ఫర్ బ్రింగింగ్ దట్ ఫ్రెష్నెస్ టు ద మూవీ శ్యామ్ దత్ గారు. అండ్ ఐ లవ్ యువర్ వర్క్ ఇన్ ఓపెన్ ఆల్సో. ఇవన్నీ కాకుండా ఒక లవ్ స్టోరీ బాగుండాలంటే ఒక లీడ్ పేర్ చాలా బాగుండాలి. అండ్ ఈ సినిమాలో ప్రతి పోస్టర్, ప్రతి విజువల్, ఎవ్రీథింగ్, వైష్ణవ్ అండ్ కేతిక, దే లుక్ అమేజింగ్ టుగెదర్. అండ్ మీ ఇద్దరికి ఇది చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను ఈ సినిమా. అండ్ కేతిక, whenever you come on stage, I see all the guys shouting for you. సో అబ్బాయిలు మనసులోకి నేను ఆల్రెడీ వెళ్ళిపోయినట్టున్నావు, అదే నాకు వినిపిస్తుంది. అండ్ టు వైష్ణవ్, మై లిటిల్ బ్రదర్, చిన్నప్పటి నుంచి వైష్ణవ్ చూస్తున్నాను. చాలా తక్కువ మాట్లాడతాడు, పని ఎక్కువ చేస్తాడు. అండ్ దట్ ఈస్ సంథింగ్ ఐ లవ్ అబౌట్ వైష్ణవ్. అండ్ సినిమా కోసం ఎప్పుడు కష్టపడుతూ ఉంటాడు. మా ఇంట్లో మా పెద్దనాన్న కానీ మా బాబాయ్ కానీ మా అందరికీ చెప్పింది ఒకటే, నీ కష్టాన్ని నమ్ముకో అని చెప్పి. వైష్ణవ్ 3 films ఓల్డ్ అయినా కూడా అదే నమ్ముకున్నాడు. ఎప్పుడు పక్కడికి హెల్ప్ చేస్తూ ఉంటాడు అండ్ మంచి సినిమాలు తీయాలని ఎప్పుడు ప్రయత్నిస్తూనే ఉంటాడు. అండ్ వైష్ణవ్, యూ హ్యావ్ అ లాంగ్ కెరియర్ అండ్ యూ లుకింగ్ ఫ్యాంటాస్టిక్ అండ్ వెరీ వెరీ హ్యాండ్సమ్. అండ్ మళ్ళీ ఈ సినిమాకి పనిచేసిన టెక్నీషియన్స్, కాస్ట్ అండ్ క్రూ ప్రతి ఒక్కరికి పేరున ఆల్ ది బెస్ట్. September 2nd సినిమా వస్తుంది. అంటే ఈ సినిమా నేను బాపీతో చాలాసార్లు మాట్లాడుతున్నాను. లాస్ట్ ఇయర్ నుంచి రిలీజ్ డేట్స్ బహుశా 3-4 సార్లు మార్చుకున్నారు. ఈ September 2nd అని పడడం అది అమేజింగ్ కోఇన్సిడెన్స్. అది బాబాయ్ పుట్టినరోజు అవ్వడం. నాకు ఈ సినిమా ట్రైలర్ టీజర్లో కూడా అప్పుడప్పుడు వైష్ణవ్ చూస్తుండే కళ్ళెంబాబు కనపడ్డాడు 2-3 సార్లు చిన్న ఎక్స్ప్రెషన్స్లో. దట్స్ వెరీ స్వీట్. అండ్ బాబాయ్ పుట్టినరోజుకి ఈ సినిమా పెద్ద గిఫ్ట్ అవ్వాలని కోరుకుంటున్నాను. మీరు అందరు సక్సెస్ చేస్తారని కోరుకుంటున్నాను. మళ్ళీ మీ అందరికీ థ్యాంక్ యూ ఫర్ కమింగ్ హియర్ అండ్ వాచ్ రంగరంగ వైభవంగా on 2nd of September and hope you guys make it a big blockbuster. Thank you.